యేసు ప్రభు సృష్టిని తయారు చేయబడక ముందు యేసు ప్రభు సృష్టిని తయారు చేయబడక ముందు అంట దూతలు ఉండేయంట. చాలా దూతలు యేసు ప్రభుని సృష్టిస్తూ ఉండేయంట. దూతలు అంటే ఎలా ఉంటాయి తెలుసా మీకు? రెక్కలు ఉంటాయి. కొన్ని 2 రెక్కలతోనేమో మొహాన్ని మూసుకొని ఉంటాయి అంట, 2 రెక్కలతోనేమో శరీరాన్ని మూసుకుంటాయి అంట. సో అలాగా అన్ని రెక్కలు ఉంటాయి అనమాట. సో దూత అనేటువంటిది చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు చనిపోయారు అనుకో, వాళ్ళు ఏంజల్స్ అవుతారంట. తెలుసా మీకు ఈ విషయం? చిన్న పిల్లలు చచ్చిపోతే ఏమవుతారంట? ఏంజల్స్, దూతలు అవుతారంట. వారి యొక్క ఆత్మ అనేటువంటి దేవుడు, ఎందుకంటే వారిలో ఏ పాపం లేదు కదా. ఇంకా వారి లోకానికి వచ్చి కొంతమంది కడుపులోనే పిల్లలు చచ్చిపోతారు కదా, నందు కడుపులోనే చనిపోయేటువంటి పిల్లలు, తర్వాత 2, 3, 4, 5 years పిల్లలు అలాగే చనిపోయినటువంటి వారు ఏంజల్స్ అవుతారు అనమాట. సో అందుకని అని చెప్తారు కొంతమంది దేవుని బిడ్డలు. సరే, అయితే ఏమైందంటే ఏంజల్స్ అన్ని కూడా దేవుని చక్కగా ఆరాధిస్తూ ఉండేసరికి యేసు ప్రభు చక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నారంట యేసయ్య. మరి యేసయ్య రాజు కదా, మనందరికి కూడా ఆయన రాజు, యూదులు రాజు ఆయన. సో అందరికీ రాజు కాబట్టి ఏం చేశారు అంటే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటే ఈ దూతలన్నీ కూడా చక్కగా యేసు ప్రభు దగ్గర నిలబడి నిరంతరం కూడా యేసు ప్రభు స్తుతించడమే, నిరంతరం స్తుతించడమే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, స్తుతి 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 అని స్తుతిస్తానే ఉంటాయి. మనం ఇప్పుడు స్తుతిస్తున్నాం యేసయ్యని. ఎంతమందికి యేసయ్య స్తుతులు చెప్తున్నారు? స్తుతుల్లో కోట మీద నివసించేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు అలా చేయకూడదు. ఆ ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రార్థన ఎలా చేయాలి? యేసయ్యా నువ్వు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చావు యేసయ్యా, నీకు స్తోత్రం. యేసయ్యా మరి నువ్వు నా కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, మా టీచర్ నన్ను కొట్టకుండా సహాయం చేసావు, మరి నాకు ఏ అపాయం రాకుండా ఈ రోజు నన్ను కాపాడావు, నీకు స్తోత్రం. యేసయ్య స్తుతించాలంట మొట్టమొదటిగా. తర్వాత యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి యేసయ్య స్తుతించాలి. తర్వాత మన ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఎంతసేపు మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా చేసుకుంటున్నారు మీకోసం మీరే? ఇప్పుడు మనం ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరికన్నా బాగాలేదో నీకు తెలిసింది అనుకో, నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం అవి కోసం లాస్ట్ వీక్ ప్రార్థన చేసామా? మన ప్రార్థన ఏం చేస్తారు? యేసయ్య మనల్ని కాపాడతారు, యేసయ్య మనల్ని రక్షిస్తారు. ప్రభువుని ఇట్లాగే ఆరాధించేటువంటి దూతలు అన్ని కూడా ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాయి అన్నమాట. యేసు ప్రభు సింహాసనం మీదే ఉన్నారన్నమాట. సో అయితే అలా ఉండేసరికి ఏం జరిగింది అంటే ఒక దూత ఉందంట, దాని పేరు లూసిఫర్. ఏం పేరు? లూసిఫర్ అన్నమాట. సో ఆ లూసిఫర్ ఏంటి అంటే చాలా అందంగా ఉండేదంట. లూసిఫర్ చాలా అందంగా ఉండేది, చాలా జ్ఞానమైనటువంటి దూత అన్నమాట. సో మనకు కూడా యేసయ్య కొంతమందికి చాలా జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి మనం గర్వించొచ్చా? యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చాడు, నాకు చాలా బాగా అన్ని వచ్చు అనేటువంటి గర్వం నీలో ఉంటే యేసయ్య ఏం చేస్తారు? ఆ యొక్క గర్వాన్ని తీసి పక్కన పెడతారు. నీకున్న టాలెంట్ ను కూడా ఆయన తీసేసుకుంటారు. నీలో గర్వం అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య ఏమన్నారంటే గర్విష్ఠుడా నేను నీకు విరోధులు అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా బాగా వచ్చు అంటే అందుని బట్టి ఎవరు స్తుతించాలి? యేసయ్య నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. నీకు కూడా యేసయ్య టాలెంట్స్ ఇచ్చాడా? ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు బాగా చక్కగా పాడగలరు, ఒకళ్ళు మంచిగా బైబిల్ చదవగలరు, ఒకళ్ళు బాగా స్కూల్లో మంచిగా రాయగలరు, ఒకళ్ళు టీచర్ చెప్పింది బాగా వినగలరు, ఒకళ్ళేమో డ్రాయింగ్ వేయగలరు. అది అట్లా ఒక్కొక్కరికి దేవుడు ఒక్క టాలెంట్ ఇచ్చారు. కాబట్టి వేసే వాళ్ళ టాలెంట్ ఇచ్చడానికి వేసేసుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఆ ఇచ్చినటువంటి టాలెంట్ బట్టి యేసయ్యని గణపరచాలి. ఓకే, సో సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గర్వానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఏంటంటే నన్ను ఒక చోట పాడపడడానికి అవకాశం ఇచ్చారు. ఓకే, ఒక చోట పాడపడడానికి అవకాశం ఇస్తే ఆ పాట పాడతా నేను అనుకున్నాను, అబ్బా ఎంత బాగా పాడుతున్నాను నేను అని అనుకున్నాను. ఏమనుకుంటున్నా? బాగా పాడుతున్నాను, పాట భలేగా వస్తుంది అసలు అనుకుంటున్నాను. అలా అనుకుంటున్నాను లేదు, వెంటనే లిరిక్ మర్చిపోయా. ఆ వచ్చేటువంటి లైన్స్ ఉంటాయి కదా, సాంగ్ లో లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ మర్చిపోయా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గర్వపడితే మన టాలెంట్ అనేది యేసయ్య తీసి పక్కన పెడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే సమస్త విధమైనటువంటి మహిమ ఘనతను యేసయ్యకి చెల్లించాలి. అర్థమవుతుంది? ఆయన యొక్క రెక్కల కింద మనం బలిష్టమైనటువంటి రెక్కల కింద మనం దేన మనస్కులమై ఉండాలి. తగ్గించుకున్నప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తారు? హెచ్చిస్తారు ఆటోమేటిక్ గా. నువ్వు తగ్గించుకోలేదు అనుకో యేసయ్య నిన్ను తగ్గించేస్తారు. అర్థమవుతుందా? అయితే ఒకసారి అంటే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, తెలుసుగా మీకు? యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అందరూ అనుకుంటున్నారంట, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారంట, మీలో ఎవరైతే గొప్పవాడిగా ఉండగోరుతారో వాళ్ళు దాసుడు అవుతారు. నేను లీడర్గా ఉంటానని అనుకున్నావు అనుకో, నువ్వే వీళ్ళందరూ కూడా సర్వెంట్ అవుతావు.
నేను అందరు కూడా నేనే పెద్ద లీడర్గా ఉండాలి, వీళ్ళందరినీ నేనే పెద్ద ఇది చేయాలని నువ్వు అనుకున్నావు అనుకో, వీళ్ళందరికంటే తక్కువ కూడా నువ్వు అయిపోతావు, తక్కువగా నువ్వు అయిపోతావు. కాబట్టి ఎప్పుడైనా సరే నేను లీడర్ ఉండాలనుకోకూడదు. ఎలా ఉండాలనుకోవాలి? నువ్వు నార్మల్ మనిషిగా ఉన్నావంటే అప్పుడు నేను మరి అంటే ఒక పెళ్లి జరుగుతుందంట. పెళ్లి జరుగుతూ ఉండేసరికి ఒక ఆయన వెళ్ళిపోయి నేను కాకపోతే ఇంకెవరు కూర్చుంటారు ముందు, నేనే పెద్ద విఐపీ అనుకొని వెళ్ళిపోయి పెళ్లి జరుగుతున్నటువంటి ఫ్రంట్ సీట్ లో విఐపీ సీట్ లో వెళ్ళి కూర్చున్నాడట. విఐపీ సీట్ లో కూర్చోగానే అప్పుడు ఆ పెళ్లి చేస్తున్నటువంటి ఆ బ్రైడ్ వాళ్ళ అదే పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా, సో ఆయన వచ్చి ఏంటయ్యా నువ్వు ముందు కూర్చున్నా వెనక్కి వెళ్ళని పంపించేశారు. వెళ్ళి ముందు కూర్చున్నామని ఎవరు పంపించేస్తే ఏమైంది? మన గాలంతా పోతుంది కదా. సో అలాగే ఒక ఆయన ఏమో పాపం ఎందుకంటే మనం ముందుకు వెళ్తాం నువ్వు వెనకాలే కూర్చున్నావు అని చెప్పి వెనకాల కూర్చున్నాడంట. వెనకాల కూర్చున్న ఆయన వేరే ముందుకు అని చెప్పి ముందు కూర్చోబెట్టాడు. సో కాబట్టి మనం ఎప్పుడైందంటే వెనకాల కూర్చున్న ఆయన తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారంట. ఎప్పుడైనా సరే మనం తగ్గించుకున్నప్పుడు ఏం చేస్తారు? మనల్ని హెచ్చిస్తారు. అలా తగ్గిపోదేమో అనేటువంటిది మనకి ఎప్పుడు మన యొక్క లైఫ్ లో ఉండాలన్నమాట. ఓకే, సో మనకు లేకపోయినా సరే ఏసై మనకు నేర్పిస్తారు, ఏం భయం లేదు. కాదు నేను ఎలాగే ఉంటాను అంటే నీకు వచ్చే శోధనలు నీకు వస్తాయి. సరే అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క లూసిఫర్ చాలా జ్ఞానంగా చాలా తెలివిగా మరి పాత రోజుల్లో ఏంటి అంటే లిటరేచర్ రాసేటువంటి సమయంలో ఎప్పుడైనా సరే ఏదైనా రాయాలి అంటే జ్ఞానం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క లూసిఫర్ అనేటువంటిది చాలా తెలివైనటువంటి దూత కాబట్టి సో అదే జ్ఞానం ఇస్తుందని చెప్పి ఈ రోజు కూడా కొంతమంది నమ్ముతారనమాట. ఓకే, సో అంత మంచి పేరు ఉన్నటువంటి యొక్క లూసిఫర్ కాస్త ఏమైంది అంటే తన యొక్క గర్వాన్ని బట్టి తన యొక్క పొజిషన్ అంతా కూడా పోగొట్టుకుంది. ఏసే మనల్ని ప్రేమించి మనకు అన్ని అనుగ్రహిస్తారు, దాన్ని బట్టి నువ్వు గర్వం తెచ్చుకున్నావు అనుకో, ఆ గర్వాన్ని బట్టి దేవుడు తీసుకెళ్ళి నేను ఎక్కడో పడేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ యొక్క లూసిఫర్. మరి లూసిఫర్ బాగుంది కదా నా లైఫ్ అనుకొని గర్వం తెచ్చుకుంది. మరి ఎప్పుడైనా సరే నువ్వు క్లాస్ లో ఒక లీడర్ గా పనిచేస్తుంది, లీడర్ ఉన్నావు అనుకో, టీచర్ లీడర్ గా పెట్టారనుకో, అప్పుడు ఏం చేస్తారు? నీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందువల్ల? నువ్వు కనుక ఒకవేళ టీచర్ నేమ్స్ రాయమంటే అప్పుడు ఆ అమ్మాయి నేమ్ నువ్వు రాయవు, లేదంటే ఆ అబ్బాయి పేరు నువ్వు రాయవు అని చెప్పి వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాగే ఈ యొక్క లూసిఫర్ తో కూడా ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఏంజెస్ స్టార్ట్ చేసినాయి అనమాట. ఇంకా అలాగే తనకి చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే లూసిఫర్ అంటే గాడ్కి ఇష్టం. సో కాబట్టి లూసిఫర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే గాడ్ మనలో కూడా ఇష్టపడతారేమో అనేటువంటి ఇంటెన్షన్ తో చాలా మంది ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారు ఈ యొక్క లూసిఫర్ ఏంజల్ తో అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ఏంజల్ లూసిఫర్. అయితే ఏం జరిగింది అంటే ఈ యొక్క ఏంజల్ అనుకుంటుందంటే దేవుడికి నాకు అన్ని ఈక్వలే కదా, జీసస్ ని ఎలాగా గౌరవిస్తున్నారు నన్ను అలాగే గౌరవిస్తున్నారు, జీసస్ తో ఎలా మాట్లాడుతున్నారు నాతో అలాగే మాట్లాడుతున్నారు, జీసస్ కి ఎలా భయపడతారు నాకు అలాగే భయపడుతున్నారు, కాబట్టి నాకు జీసస్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా అని చెప్పి లూసిఫర్ మనసులో అనుకుందంట. ఎప్పుడైతే మనసులో అనుకుందో ఇంకా ఏం చేయాల, మనసులో అనుకుంది అంతే. ఒక్క డిఫరెన్స్ ఆ యొక్క లూసిఫర్ కి గాడ్కి నాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్క సింహాసనం, ఒక్క చైర్ అంతే. వెళ్ళిపోయి ఆ సింహాసనంలో కనుక నేను కూర్చున్నాను అంటే యేసు ప్రభుతో సమానం అయిపోతాను నేను. కాబట్టి నేను ఒక్కసారి నా కుర్చీలో కూర్చుంటే ఆ సింహాసనంలో కూర్చుంటే నాకు రావాల్సినటువంటి స్థానం అంతా కూడా వచ్చేస్తే అని చెప్పి అనుకున్నాట. ఇంకెప్పుడైతే అలా అనుకుందో హృదయంలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఎరిగినటువంటి వాడు మన దేవుడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో ఏసైకి తెలుసు, నేను ఇక్కడ ఏం ఆలోచిస్తున్నానో ఏసైకి తెలుసు, ఏం జరుగుతుందో ఏసైకి తెలుసు, నీ హార్ట్ లో ఏం జరుగుతుందో కూడా ఏసైకి తెలుసు. నువ్వు వెళ్ళిపోయి సముద్రం లోపల దాక్కున్నావు అనుకో ఏసైకి తెలీదా? ఏసైకి తెలుసు. నువ్వు వెళ్ళిపోయి పైన కొండపైకి ఎక్కేసావు అనుకో, నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకున్నా, అక్కడ కూడా ఏసైకి తెలుసు. తర్వాత నువ్వు వెళ్ళిపోయి చెంపర్ కింద దూకి కిందకి తవ్వకుండా కిందకి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా ఏమంటారు? ఏసై అంటారు. ఇంట్లోకి వెళ్ళిపోయి మంచిగా డోర్ వేసేసుకొని లైట్ తీసేసి నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావు అనుకో, అప్పుడు కూడా ఏమంటారు? ఎక్కడైనా సరే ఏసై ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏసై ఉంటారు నీతో. నేను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టరు ఏసయ్య, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏసై ఉండేటువంటి దేవుడు, ఆయన చాలా స్ట్రాంగ్ దేవుడు. ఓకే, సో ఆయన ప్రతి చోట పరిశుద్ధాత్మ రూపంలో ప్రతి చోట కూడా ఉంటారు ఏసయ్య. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అన్ని కూడా ఎవరు చూస్తున్నారు? మా అమ్మ చూడట్లేదులే చక్కగా ఈ దొంగతనం చేసే ఎవరు ఉన్నావేమో, ఎవరు చూస్తున్నారు? ఏసయ్య అన్ని కూడా చూస్తున్నారు. నువ్వు చేసే మంచి పనులు చూస్తున్నారు, నువ్వు చేసే చెడ్డ పనులు కూడా చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. టీచర్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటారు మీరు? జాగ్రత్తగా ఉంటారు. అబ్బో అసలు ఎంత మంచి వాళ్ళగా నడుస్తారో తర్వాత కానీ లోపల మాత్రం అలరే. సో కాబట్టి అలా ఉండకూడదు. మనం యథార్థంగా ఏసే సన్నిధిలో ఉండాలి. ఎలాగైతే ఇక్కడ సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పి ఆ యొక్క లూసిఫర్ అనుకుందో యేసు ప్రభువు గ్రహించి ఎంత ధైర్యం నీకు, నువ్వు నాకులాగా నా సింహాసనం కూర్చోవాలనుకుంటావా అని చెప్పి లూసిఫర్ని దాని యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఆ ఫ్రెండ్స్ అందరి కోసం పెద్ద నరకాన్ని తయారు చేశాడంట. మంట మండిపోతా ఉంది ఆ నరకంలో, ఎంతసేపు కాలిపోతా ఉంది. ఎండాకాలం పొయ్యి దగ్గర కూర్చొని ఏమైనా పని చేయాలంటే ఎట్లుంటది? చిరాకు పడతా ఉన్నారు. ఆ టైంలో అసలు వంట చేయ బుద్ధి కాదు, ఇంకా తర్వాత మంట దగ్గర కూర్చోబుద్ది. అదే చలికాలం అయింది మనమే వెళ్ళి కూర్చోండి హాయిగా ఉంటుంది.
చల్లగా ఉన్నటువంటి సమయంలో ఆ చలిమంట వేసుకొని పల్లెటూరులో భలేగా మంచిగా చలిమంట వేసుకొని రౌండ్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఇట్లా అనుకొని ఇలా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క చలి నుండి విడుదల పొందడం కోసం, ఆ చలి నుండి వేడిని తెచ్చుకోవడం కోసం. చలి వాతావరణం చల్లగా ఉందంటే మన బాడీ ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. మన రక్తం ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. వాతావరణం ఏమో ఎండగా ఉంది, వేడిగా ఉంది, అప్పుడు మన శరీరం చల్లగా ఉండాలి. అప్పుడు నువ్వు హెల్తీ అన్నమాట, అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అన్నమాట. సరే, అయితే ఏం జరిగింది అంటే లూసిఫర్ని అక్కడ నుంచి పంపించేసి పెద్ద నరకాన్ని తయారు చేశాడు యేసయ్య. పెద్ద నరకం అంతా కూడా కాలిపోతుంది. వెళ్ళావంటే అక్కడ నువ్వు వెళ్ళి కాలిపోవడం. సో అలాంటి నరకంలోనికి లూసిఫర్ని దాని యొక్క ఫ్రెండ్స్ ని పంపించేశాడంట యేసయ్య. అయితే లూసిఫర్ మాత్రం నేను ఒక్కడనే ఎందుకు ఉండాలి ఇందులో, ఇంకా ఇదో గౌరీని తీసుకెళ్దాం, లేకపోతే సాత్వికాన్ని తీసుకెళ్దాం, ఆసియాని తీసుకెళ్దాం, అఖిల్ని తీసుకెళ్దాం, బాగా అమలు చేస్తాడు, నేను ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడంట యేసయ్య. దత్తుని తీసుకెళ్దాం అనుకుంటున్నాడంట. మరి వెళ్తారా సాతాన్తో? మీరు సాతాన్ వెళ్తారు, యేసయ్యతో వెళ్తారు? యేసయ్య దగ్గరకు వస్తావా వస్తావా వస్తావా, యేసయ్య దగ్గరకు వస్తావా వస్తావా వస్తావా, మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను, మంచోడంటాడు నిన్ను, మంచోడంట, ప్రేమిస్తాడంట, అడిగిందల్లా ఇస్తాడంట. ఏసే దగ్గర రావాలి మనం. ఏసే దగ్గరకు వస్తే ఏసే నీ దగ్గరకు వస్తారు. ప్రేమిస్తాడు నిన్ను, అడిగిందల్లా ఇస్తాడు. నువ్వు ఏదడితే అది ఇస్తాడు. అమ్మ నన్ను అడగండి నేను నుంచి, అమ్మ నన్ను అమ్మ నాకు ఇది ఇవ్వు, అమ్మ నాకు ఇది ఇవ్వ, నా పట్టుకొని లాగొద్దు. ఏసే అడుగు, ఏసే నీకు ఇస్తాడు. అమ్మ నాకంటే కూడా శ్రేష్టమైన వాళ్ళు ఎవరో లోకంలో తల్లిదండ్రులు కూడా మనం ఒక సమయంలో విడిచిపెట్టేస్తారేమో, ఒక టైం వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ ఏసే ఎప్పుడు మనతో ఉంటారు. ఆయన నిజమైనటువంటి దేవుడు, నీతో నిజమైనటువంటి స్నేహం చేసేటువంటి దేవుడు. ఫ్రెండ్స్ కూడా మనం విడిచిపెట్టేయచ్చు, కానీ ఏసే ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఒకరోజు ఏమైందంటే చర్చిలో పడుకుందాం అని చెప్పి అనుకున్నాం. చర్చిలో పడుకుందాం అని చెప్పి అనుకున్నాం. సరేలే అని చెప్పి చర్చిలో పడుకుందాం అని అనుకునేసరికి అక్కడ నాకు ఎందుకో ఆ రోజు అస్సలు నాకు నిద్ర పట్ల. నాకు వేరే ప్లేస్ లో పడుకోవాలంటే అసలు నిద్ర రాదు. సో అయితే నిద్ర రాపోయేసరికి ఏమైంది, నాకు ఎప్పుడు టైం అవుద్దా అని వెయిట్ చేస్తా ఉన్నా. ప్రార్థన చేశాను ముందే, తర్వాత మళ్ళీ 4:30 వేసి 4:30 to 5 మళ్ళీ ప్రేయర్ చేశాను. ఇంకా ప్రేయర్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంక నేను ఇక్కడ ఉండలేదు, నాకు నిద్ర రావట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. సరే ఏం చేద్దాం అని చెప్పి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను. వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వచ్చేటువంటి సమయంలో నేను తెల్లవారిపోద్దేమో అనుకున్నా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోద్దేమో అనుకున్నా. తీరా చూస్తే స్ట్రీట్ లైట్స్ లేవు అక్కడ. చర్చ్ నుండి మా ఇంటికి రావాలి, స్ట్రీట్ లైట్స్ లేవు, అంతా చీకటిగా ఉంది. మరి ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్దాం, వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను. సరే ఆ సమయంలో నాకు కొంచెం భయం వేసింది. అయినా సరే దేవుని మీద విశ్వాసం ఉంచి వేసి రక్తం అనుకుంటా వచ్చేసాను. మొత్తం స్ట్రీట్ లైట్స్ లేదు, అంతా చీకటిగా ఉంది, చీకటమై ఉంది. చాలా భయం వేసింది, కానీ ఏసై నాతో ఉన్నారు కాబట్టి నాకు ఏసయ్య సహాయం చేశారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయంలోకి నేను భయపడను. మనం ఎంత చీకట్లో నడిచినా సరే ఏసై నీతో ఉంటారు కాబట్టి నీకు ఏ భయం అక్కర్లేదు. మన ముందంట దూతలు ఉంచుతాడంట, నీకొక దూతని, నాకొక దూతని, నీకొక దూతని, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతని. సరే అలాగే నేను అట్లాగే వెళ్తా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, వెళ్తా ఉన్నటువంటి సమయంలో కుక్కలు కనపడినాయి. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఆయన వెనకాల వస్తాయేమో, నేను ఒక్కదానే వెళ్తున్నా కదా, అసలు ఎవరు లేరు కదా, అమ్మో ఈ కుక్కలు వచ్చేస్తాయేమో నా వెనకాల. నాకు చాలా భయం వేసింది. కానీ ఏ రక్తం అనేసరికి అది ఒకటి నా వెనకాలే వస్తుంది, చెయ్యి అన్న. ఇంకా కూడా జరిపోయింది అనమాట. ఇక అక్కడ నుంచి జరిపోయిన తర్వాత మా సందులో కుక్కలు ఉన్నాయి. అమ్మో మా సందులో కుక్కలు ఏం చేస్తాయి, చీకట్లు ఎవరెవరు కనపడదు కదా, మా సందులో కుక్కలు ఎట్లా. అయితే ఏం జరిగింది అంటే, నేను ప్రతిరోజు కూడా కుక్క ఉండిద్ది మా ఇంట్లోకి వస్తుంది అనమాట. ఇంట్లోకి అంటే బయట, నిజంగా ఇంట్లోకి వచ్చింది ఎండ టైంలో. పాపం ఎండ టైంలో బయట ఎండలో ఏముంది ఆ కుక్కలో, అందుకొని వచ్చి ఏం చేసింది అంటే మా ఇంటి దగ్గర ముందు ఉండేటువంటి ప్లేస్ లో పడుకునేది. దాన్ని పడుకొని ఇవ్వటం వల్ల దానికి కొంచెం నా మీద ప్రేమ కలిగింది. వచ్చే టైంలో ఇంకా అరుస్తా ఉండేసరికి ఇంకో నేనే అని చెప్పి దాని దగ్గర నేను నిలబడిన తర్వాత ఇంకప్పుడు ఆ కుక్క ఏం చేయలేదు అనమాట. దాని పక్కన ఉన్న కుక్కను కూడా రాపింది. సో అలాగే నేను ఈ రోజు దేవుడు నాకు సహాయం చేశాడు. నిజంగా దేవుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరు ఉంటారు మనతో, ఉంటారు అన్నమాట. సో అట్లాగే దేవుని యొక్క కార్యములు అలా ఉంటాయి. సరే అయితే ఏమైందంటే సాతాన్ని చక్కగా తీసుకెళ్లి నరకంలో పడేశాడు. నరకంలో పడేసి దాని యొక్క ఫాలోవర్స్ కూడా ఉన్నాయి. కానీ సాతాన్ అనుకుంటుంది ఏసై ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు, ఏసై మీద ఎలాగైనా పగ తెచ్చుకోవాలి. ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినప్పుడు సారీ చెప్పావు అనుకో, ఏసై క్షమించేస్తారు. సారీ చెప్పుకోండి, ఇంకా ఏసై మీద ఎలా పగ తెచ్చుకోవాలి, ఏసై నన్ను ఎందుకు ఎట్లా అన్నాడు, వాళ్ళు నన్ను ఎందుకు ఎట్లా అన్నారు, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అని నువ్వు ఆలోచిస్తే వాళ్ళ మీద ఏదో చేయాలనుకుంటే ఎవరు ఏం చేయరు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ యొక్క భారం అంతా కూడా ఏసై మీద వేసినప్పుడు నీ శత్రువుల మీద పగలు కూడా ఆయన తెచ్చుకుంటాడు. నీ శత్రువులు ఏసై ఆయన శత్రువులుగా చేసుకుంటాడు. కాబట్టి నీకు ఇంకా ఏ భయం
భయం కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా తిట్టారనుకో ఊరికే, ఓకే ఓకే వినండి, ఎవరైనా వచ్చి ఊరికే నేను తిట్టారనుకో నీ తప్పేం లేదు, కానీ వాళ్ళు వచ్చి తిట్టారు, అప్పుడు ఏం చేయాలి? కామ్గా సైలెంట్ గా ఉండాలి. ఇంకా నీకు బాగా వెళ్ళిందనుకో ఏసే సన్నిధిలోకి చేయాలి, ఏసేయాలి అంటున్నారు ప్రభా ఏంటి ఆయన అని అడిగామనుకో ఏసే నీ పక్షం కాబట్టి వారికి బుద్ధి చెప్తాడు ఏసే. ఓకే, అదే మీరే వెళ్ళిపోయి నోరేసుకొని ఎందుకన్నావు అన్నావు అనుకో దేవుడు ఏం జోక్యం చేసుకోడు. ఓకే, నెక్స్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు